మావోయిస్టులు మొత్తం మీద ఆలలో కూడా తీసుకొచ్చారు. వాళ్ళలో సిద్ధాంత భేదాభిప్రాయాలను సృష్టించగలిగింది ఈ కేంద్ర ప్రభుత్వం. వాళ్ళు నిజంగా లొంగిపోవాలి అని చెప్పేసి ఫేస్ టు ఫేస్ కొట్లాడితే లొంగిపోయే పరిస్థితి లేదు. పోలీసుల మీద రీఅటాక్ చేస్తున్నారు. కాబట్టి ఇది గమనించినటువంటి కేంద్ర ప్రభుత్వం మల్లోజుల వేణుగోపాల్, తర్వాత తక్కెలపల్లి వాసుదేవరావు వీళ్ళిద్దరిని సరెండర్ చేసుకొని వీళ్ళ చేత సిద్ధాంతంలో అభిప్రాయం తీసుకొచ్చి లొంగుబాట్లను చేపిస్తుంది ఈ రాజ్యం. బయటి వాళ్ళు చెప్తే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్తేనో, అమిత్ షా చెప్తేనో, నరేంద్ర మోడీ చెప్తేనో, పోలీస్ వాళ్ళు చెప్తేనో మావోయిస్టులు నమ్ముతారా? నమ్మరు కదా. ఈ ఉద్యమంలో పనిచేసి లొంగిపోయిన వాళ్ళు చెప్తే కొంత నమ్ముతారు. కాబట్టి ఆ ఉద్యమంలో పనిచేస్తున్నప్పుడే తక్కేలపల్లి వాసుదేవరావు తోటి, ఆశన్నతోటి, మన వేణుగోపాల్ తోటి, ఇద్దరితోటి టైఅప్ అయ్యి మావోయిజాన్ని రాంగ్ రూట్లోకి తీసుకుపోవడంలో కేంద్ర ప్రభుత్వం విజయవంతమైందని చెప్పుకోవచ్చు మనం.